ఆగస్టు 11వ తారీఖున పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ముగిశాయి. ఈ మధ్యకాలంలో పార్లమెంట్ జరుగుతున్న తీరుని, బిల్స్ పాస్ అవుతున్న తీరుని చాలామంది దుయ్యపడుతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు సైతం ఈ మధ్య పార్లమెంట్లో బిల్స్ ఎలా పాస్ అవుతున్నాయి అనే దాని మీద వ్యాఖ్యలు చేశారు, కొంచెం ఘాటుగానే 2 రోజుల క్రితం. అయితే మనకి స్వతంత్రం వచ్చి మన రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత 1960, 70, 80 ఈ దశకాల్లో పార్లమెంట్లో కూలంకుషంగా చాలా బిల్స్ చర్చలోకి వచ్చాయని, ఒక్కొక్క బిల్లుకు సంబంధించి ఒక్కొక్క క్లాజ్ డిసెక్ట్ చేసేవాళ్ళని, అంటే సన్నగా చాలా చిన్న చిన్న క్లాజులు కూడా ఒక్కొక్కటి చర్చించి ఆ బిల్లు పాస్ చేసేవాళ్ళని, అవసరమైనప్పుడల్లా ఆ బిల్స్ని జాయింట్ కమిటీకి, సెలెక్ట్ కమిటీకి పంపించేవాళ్ళని మొదట్లో జరిగేది. కానీ ఎన్వి రమణ గారు ఏమన్నారంటే, ఇప్పట్లో పాస్ అవుతున్న బిల్స్ హాఫ్ బేక్డ్, అంటే త్వరగా, అంటే అన్నం పూర్తిగా ఉడకకుండానే చక్క అందరినీ కన్సల్ట్ చేయకుండానే బిల్స్ పాస్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలా లిటిగేషన్స్ పెరిగిపోతున్నాయి. అంతేకాదు, హరీడ్గా లీగల్ ఫ్రేమ్వర్క్ చేసేస్తే, చట్టాలు తయారు చేస్తే దానివల్ల లిటిగేషన్స్ కూడా పెరుగుతాయి. ఇది దేశానికి మంచిది కాదు అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే బిల్స్ పాస్ చేయడం అనేది పార్లమెంట్ ప్రెరోగేటివ్ కాబట్టి సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వకూడదని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ అసలు పార్లమెంట్ పనితీరు ఎలా ఉంది, ఈ మధ్యకాలంలో భారత పార్లమెంట్ మనకి ఏం సూచిస్తోంది అని ఒకసారి చూస్తే, లోక్సభలో దాదాపు 14 బిల్స్ కేవలం 10 నిమిషాల కన్నా తక్కువ టైం చర్చించి పాస్ అయ్యాయి మొన్న మాన్సూన్ సెషన్లో. 2020-21లో ఒక బిల్లు డిస్కస్ చేసింది, యావరేజ్ టైం బిల్లుని డిస్కస్ చేసింది 85 నిమిషాలు. అదే 2019-18 ఆ టైంలో 213 నిమిషాల పాటు ఒక బిల్లుని డిస్కస్ చేసేవాళ్ళు యావరేజ్గా. అంటే 80 నిమిషాలు, దాదాపు కేవలం ఒక గంటతో ఒక బిల్లు చర్చించి ప్రజలపైన, ఇంతమంది భారతీయులపైన ఆ చట్టాన్ని రుద్దుతున్నారనమాట. అంటే పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు, అందరూ చట్టసభలో ఉన్న వాళ్ళందరూ చర్చించి ఆ బిల్స్ మనకి రావట్లేదు, అటువంటి చట్టాలు మనకు రావట్లేదు. హడావుడిగా హుటాహుటిన చట్టాలు చేస్తున్నారనమాట. ఈ మధ్య ఈ లోక్సభలో చూస్తే, ఈ మాన్సూన్ సెషన్ లోక్సభలో 74 గంటలు డిస్రప్ట్ అయింది, వేస్ట్ అయిపోయింది పార్లమెంటరీ టైం. 74 గంటల పాటు డిస్రప్షన్సే ఎక్కువైపోయాయి అన్నమాట. సో ఈసారి లోక్సభలో పాస్ అయిన 15 బిల్స్లో ఒక్క బిల్లు కూడా సెలెక్ట్ కమిటీకి పంపకుండా పాస్ అయిపోయాయి. సో ఒక్క బిల్లు కూడా ఈసారి సెలెక్ట్ కమిటీకి పంపలేదంట. ఇది ఎంత దారుణం. మనం చూస్తే 14వ లోక్సభలో దాదాపు 60% బిల్స్ పార్లమెంటరీ కమిటీస్కి పంపించారు. 15వ లోక్సభలో 71% బిల్స్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. 16వ లోక్సభలో 27% బిల్స్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఇప్పుడు వరకు 17వ లోక్సభలో, అంటే ఈ 2.5 సంవత్సరాల్లో కేవలం పార్లమెంట్లో పెట్టిన 12% బిల్స్ మాత్రమే పార్లమెంటరీ కమిటీస్ పంపించారు. అసలు పార్లమెంటరీ కమిటీకి చర్చలకు వెళ్లకుండా ఈ బిల్స్ చట్టాల రూపం దాల్చడం ఎంతవరకు సబబు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ రీసెంట్ మాన్సూన్ సెషన్లో లోక్సభలో ప్రవేశపెట్టిన 15 బిల్స్ అదే సెషన్లో పాస్ అయిపోయాయి. అదే సెషన్లో ప్రవేశపెట్టడం, అదే సెషన్లో పాస్ అవటం, ఇది కూడా ఒక విచిత్రం అని చెప్పొచ్చు. ఈ మధ్య మనం గమనిస్తే దాదాపు ఈ మాన్సూన్ సెషన్లో అయితే 100% ఎన్ని బిల్స్ అయితే ప్రవేశపెట్టారో టక అదే సెషన్లో పాస్ అయిపోతున్నాయి. అదే మనం చూస్తే 15వ లోక్సభలో ఆ సెషన్లో ప్రవేశపెట్టిన బిల్స్లో కేవలం 18% మాత్రమే ఆ సెషన్లో పాస్ అయ్యాయి. 16వ లోక్సభలో కేవలం 33% ఒకే సెషన్లో ప్రవేశపెట్టి ఒకే సెషన్లో పాస్ అవటం. 17వ లోక్సభలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బిల్లో అదే సెషన్లో ఎన్ని బిల్స్ పాస్ అయ్యాయో తెలుసా? దాదాపు 70% బిల్స్. అంటే సగటున 100 బిల్స్ పెట్టుంటే 70 బిల్స్ అదే సెషన్లో పాస్ అయిపోయాయి. అంటే అక్కడ చూసుకోండి మీరు, ఎంత ఫాస్ట్గా బిల్ గురించి చర్చ లేకుండా అదే సెషన్లో పెట్టి అదే సెషన్లో పాస్ చేయటం. తర్వాత ప్రస్తుతం జరిగిన మాన్సూన్ సెషన్, మొన్న ఆగస్టు 11న పూర్తయిన మాన్సూన్ సెషన్ చూస్తే రాజ్యసభ ప్రొడక్టివిటీ, లోక్సభ ప్రొడక్టివిటీ ఎంత ఉంది? రాజ్యసభ ప్రొడక్టివిటీ 28%, లోక్సభ ప్రొడక్టివిటీ 22%. ఇది కూడా గమనించండి. ఈ మాన్సూన్ సెషన్లో రాజ్యసభ ప్రొడక్టివిటీ 28%, లోక్సభ ప్రొడక్టివిటీ 22%. దాంతోపాటు మనం గత 20 ఏళ్ళుగా చూస్తే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్, ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ జారీ అధికారాలు, ఎన్ని ఆర్డినెన్స్లు జారీ అయ్యాయో ఒకసారి చూద్దాం. యూపీఏ గవర్నమెంట్, అంటే 2004 నుంచి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో
61 ఆర్డినెన్సెస్ పాస్ చేసింది. అదే ఎన్డీఏ గవర్నమెంట్ గత 7 సంవత్సరాల్లో, ఇప్పటి వరకు 7 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్, ఇప్పుడు సెకండ్ టర్మ్ జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల్లో 76 ఆర్డినెన్సెస్ పాస్ చేసింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గత 7-8 ఏళ్ళుగా పార్లమెంటరీ కమిటీస్కి చాలా బిల్స్ వెళ్ళట్లేదు. ఇది కూడా దారుణం. అండ్ క్వశ్చన్ అవరు, జీరో అవర్ ఇవన్నీ కూడా కట్టెలు చేయటం అనమాట. దాంతోపాటు ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా పార్లమెంట్ వైపు ఆశగా ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితి ఏంటి? మనం చాలా నమ్మి మన ప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపిస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా లోక్సభకు, ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా రాజ్యసభకు మన రిప్రజెంటేటివ్స్ని పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇదే పరోక్షంగా ఎన్వి రమణ గారు కూడా చెప్పారు. పార్లమెంట్లో చర్చలు జరగాలి, అద్భుతమైన చర్చలు జరిగినప్పుడే పార్లమెంట్లో ఆ విలువ ఉంటుందని. పార్లమెంట్ని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక ఆలయం లాంటిది. ఇలాంటి ఆలయంలో ప్రజలు తమందరూ వెళ్ళలేక ఇండైరెక్ట్ డెమోక్రసీ మెథడ్ని పెట్టుకుని మన ప్రతినిధుల్ని పంపిస్తుంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? డిస్రప్షన్ చేస్తున్నారా, పని చేస్తున్నారా? మన బిల్స్, మన మీద రుద్దబడే ఈ బిల్స్ ఎలా తయారవుతున్నాయి, దీనికి సంబంధించి చర్చ జరుగుతుందా, ఇదంతా తెలీదు. ముఖ్యంగా ఈ మధ్య ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ ఒకటి దాని మీద బాగా చర్చలోకి వచ్చిందనమాట. దానికి సంబంధించి జ్యుడిషియరీ కూడా ఏదైతే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఉంటాయో వాటిని అండూ చేయడానికి, వాటిని కాలదనడానికి పార్లమెంట్ ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా చాలామంది జ్యుడిషియల్ వర్గాలు కూడా వాపోతున్నాయి.